పబ్లిక్ దేశమంతా ప్రజలు ఆరోగ్యంగా ఉన్నారంటే ఆశా పోలీసు వాళ్ళే తెలుసా. ఇట్లా ఆశా వర్కరు ఇంత సంసారం చేసే భార్య కూడా ఆ కేసు దగ్గరకు వచ్చి ఇట్లా మందులు ఇవ్వాలి. ఆశా వర్కర్ పని చేసింది, ఆశా వర్కర్ టాబ్లెట్ ఇచ్చింది. ఇప్పటికీ ఆశా ప్రతిదీ 24 hours ఆశా డ్యూటీ చేస్తుంది. ఆశా వర్కర్ మంది బీపీ షుగర్ టాబ్లెట్ ఇస్తుంది, డెలివరీకి తీసుకుపోతుంది, ప్రతి పని చేస్తుంది 24 hours. ఒక్క డెలివరీ కేసు పోయినామంటే 2 రోజులు 3 రోజులు ఇదే తద్దరిలో మాట్లాడతాము. సారీ మీరు పోలీసు వాళ్ళని పెట్టి అరెస్ట్ చేయించు, కానీ అరెస్ట్ చేయించారు, కొట్టిపించారు. మా ప్రాణాలను ఎంత పనిచేసింది, ఆశా వర్కర్ టాబ్లెట్ ఇచ్చింది. ఇప్పటికీ ఆశా ప్రతిదీ 24 hours ఆశా డ్యూటీ చేస్తుంది. ఆశా వర్కర్ మంది బీపీ షుగర్ టాబ్లెట్ ఇస్తుంది, డెలివరీకి తీసుకుపోతుంది, ప్రతి పని చేస్తుంది 24 hours. ఒక్క డెలివరీ కేసు పోయినామంటే 2 రోజులు 3 రోజులు మేము అక్కడనే ఉంటున్నాం సార్. ఇంత కనిపిస్తారా పబ్లిక్? రేవంత్ సార్ మీరు ఎక్కడున్నారో దయచేసి మీరు మాట్లాడతాం. రేవంత్ సార్ మీరు ఎక్కడున్నారో మీరు మేనిఫెస్టోలో పెట్టిన 18,000 జీతము మీరు అమలు చేసేదాకా ఆశా వర్కర్ ఇదే తద్దరిలో మాట్లాడతాము. సారీ ఇలా మీరు పోలీసు వాళ్ళని పెట్టి అరెస్ట్ చేయించు, కానీ అరెస్ట్ చేయించారు, కొట్టిపించారు. మా ప్రాణాలను ఎంత నిర్దాక్షంగా రోడ్లపై దిగజారదీసారో అంతకింత అనుభవిస్తారు సార్. సార్ మేము ఎలా చెప్పి మేము కమిషనర్ ఆఫీస్కి వచ్చాము, మేము వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము. మేము ధర్నాకు రాలే, ఒకరు దోపిడీ చేయలే, ఒకరు ఇల్లు దోసుకు రాలే. ఇలా ఏ కేసు పెడతావో పెట్టించు, కానీ మేనిఫెస్టోలో ఉన్న 18,000 జీతం అమలు కావాలి, మాకు ఉద్యోగ భద్రత కావాలి. ఆ రెండు అయ్యేంత వరకు ఆశ ఏంది, ఆశ తడాకేందో చూపిస్తాం. ఇలా మమ్మల్ని ఎంత దెబ్బ కొట్టిపించినామో అంతకంత మేము తీర్చుకుంటాం. మీరు పోలీసులు నాడడం వల్ల ఇంత పెద్ద ఇష్యూ అయింది. మేము ధర్నాకు రాలే, మేనిఫెస్టోలో పెట్టిన పద్ధతి ప్రకారం అడగడానికి వచ్చాం. రేవంత్ సార్ మీరు ఎక్కడున్నా సరే 18,000 వేతనం ఫిక్స్డ్ జీతం ఎట్లా చేస్తున్నారు ఆ విధానం ఫిక్స్డ్ జీతం చెయ్యాలి. మా భద్రత కల్పించాలి, మా ఉద్యోగ భద్రత గవర్నమెంట్ వాళ్ళకి ఎలా ఉందో ఆ విధంగా మాకు మేనిఫెస్టోలో పెట్టినట్టు భద్రత ఇచ్చేంత వరకు ఆశ ఆగదు, ఆశల పోరాటం కూడా ఆగదు. సార్ రేవంత్ సార్ మీరు అనుకుంటుండొచ్చు ఈ రోజు కమిషనర్ ఆఫీస్కి వచ్చాం, నేను చెప్పకుండా నీ ఇంటినే ముట్టడి చేస్తాం అనుకుంటుండొచ్చు. మేము ఇంకా ఏమనుకున్నాం, మాలో మానవత్వం ఉండి మంచితనంగా మేము లెటర్ ఇవ్వడానికి వచ్చినాం. సార్ మేము ఆశానం తలుచుకుంటే మీ ఇల్లు కంపల్సరీ ముట్టడి చేస్తాం.